నమస్కారం. నేను చందు. తగినంత భయం, ప్రాణకోటి లక్ష్యం, సుఖంగా జీవించడం, ఎలాంటి భయాలు లేకుండా నేర్పుగా జీవనయానాన్ని సాగించడం, సృష్టి ధర్మాన్ని అనుసరించి ఒక ప్రాణి పట్ల మరొక ప్రాణికి భయం సహజం. చిన్న చేపను పెద్ద చేప భక్షిస్తుంది. సాధు జంతువులను క్రూర మృగాలు చంపుతాయి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు జీవుల్లో భయం నెలకొంటుంది. మనిషిలో భయం కేవలం ప్రాణ సంకటం వల్ల కలిగే వికారం కాకపోవచ్చు. వ్యవహారాలలో లోటుపాట్ల వల్ల కూడా భయం కలుగుతుంది. సాధారణ జీవిత పరిధిలో మనిషిలో ప్రతి క్షణం కొన్ని భయాలు మొలకెత్తుతాయి. ఏ ముప్పు లేకపోయినా అనవసర భయాలు బాధిస్తాయి. మనసులో తేలే వ్యతిరేక భావాలు మనిషిలో భయాన్ని సృష్టిస్తాయి. భౌతిక చట్టాలకు భయపడి చాలామంది నిజాయితీగా జీవిస్తారు. కొందరు పౌర చట్టాలను పట్టించుకోకపోయినా దైవభీతితో నీతి పాటిస్తారు. ఎలాంటి పాపాలు చేయకుండా జీవితం గడుపుతారు. క్రమంగా అది అలవాటుగా మారి వారి జీవితాలు సత్వ గుణశోభితమవుతాయి. భయం ఒక విపరీత మానసిక పోకడ. అది లేకుండా ప్రాణకోటికి మనుగడ లేదు. మరి భయంతో జీవిస్తే జీవితం ఎలా అర్థవంతమవుతుంది? ఎంత మేర భయపడాలో అంత మేర భయపడితే చాలు. మనిషికి జరిగే హాని ఏమీ ఉండదంటారు విజ్ఞులైన శాస్త్రవేత్తలు. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు భయంతో మరణించేవారు కొందరైతే ప్రమాదం నుంచి బయటపడేందుకు విజ్ఞత పాటించి గట్టెక్కేవారు కొందరు. ఆధ్యాత్మిక జీవనం భయాన్ని జయించడానికి ఉపయోగపడే గొప్ప సాధన అన్నది పెద్దల మాట. మానసిక పరిణతితో సాధన వల్ల ఏర్పడే నిర్భీతి వల్ల భయం దానికదే నశిస్తుంది. భయాన్ని జయించే ఉపాయం ఆధ్యాత్మిక సాధనే అన్నది కాదనలేని మాట. భగవంతుడిపై భక్తి పెంచుకొని ఆత్మ నిర్భర స్థితిలో జీవించినప్పుడు సాధకుణ్ణి ఎలాంటి భయాలు బాధించవు. ఒక విజేతకు తాను సాధించిన స్థానం చెదిరిపోతుందని భయం. సౌందర్యవంతులకు వయసు మీరే కొద్దీ అందం తరిగిపోతుందన్నది భయం. అధికారికి పెత్తనం చేకూరుతుందని భయం, చేజారుతుందని భయం. ఇలా ప్రతి వారిని భయం బాధిస్తూనే ఉంటుంది. భయం వల్ల లాభాలు సైతం ఉన్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోతే చోదకులు డ్రైవింగ్ చేసేవాళ్ళు వేగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. రక్షక భటుల భయం లేకపోతే నేరాలు చేసేవారిని నియంత్రించలేం. ప్రాణభయం లేకపోతే మనిషి తన శరీరాన్ని సైతం కాపాడుకునే ప్రయత్నం చేయడు. భయం ఉండడం తప్పు కాదు, అతిగా ఉండడం మాత్రమే అనర్థదాయకం. లోకంలో నీతిమంతులు భయపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. నీతిమంతమైన జీవనం సాగిస్తే ఎవరికీ భయపడే అవసరం ఉండదు అని గోపాలుని రఘుపతిరావు గారు రాసిన అంతర్యామి ఇది. తగినంత భయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.